లేవికాండం 26వ అధ్యాయం 9వ వచనం. నేను మిమ్మును కటాక్షించి ఏలయనగా 9వ వచనం ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మీతో నేను చేసిన నిబంధన స్థాపిస్తాను, స్థిరపరుస్తాను, స్థాపిస్తాను. దేవుడు ఏమి నిబంధన చేశాడు? దేవుడు తన ప్రజలకి ఏమి నిబంధన చేశాడు? మనకు గమనించి చూస్తే బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. నీవు నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించి ఆ ఓడలో ప్రవేశించండి. ఆ ఓడలో ప్రవేశించవలెను. నేను మిమ్మల్ని, నిన్ను, నీ భార్యని, నీ కొడుకుల్ని, నీ కోడలని నేను నీతో చేసిన నిబంధన స్థాపిస్తా, స్థిరపరుస్తా. నువ్వు అదుగు ఆ ఓడలోకి వెళ్ళి నువ్వు దానిలో ఉంటే నేను నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, ఆ ఇంట్లో ఎవరిని ఒక్కరిని కూడా విడిచిపెట్టలా. 8 మంది, నోవాహు, తన భార్య, 2 కొడుకులు, కోడళ్ళు, అంత 6గా రైట్. వాళ్ళిద్దరు, 2 కొడుకులు, 2 కోడళ్ళు, మొత్తం మీద లెక్క 2 కదా, మొత్తం 8 మంది. 8 మంది ఆ కుటుంబంలో. ఆ కుటుంబాన్ని అంతటినీ నేను కాపాడుతాను, రక్షిస్తాను. నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు. దేవుడు నిబంధన చేసిన వాడు నిత్యముగా స్థాపించే దేవుడు. ఆయన జలప్రళయం వచ్చి, కుండపోత వర్షం వచ్చి దేవుని మాటను అవిధేయులైన వాళ్ళందరూ తెప్పలై తేలారు. చివరికి దేవుని మాటను విన్న సకల జీవరాశులు ఓడలోకి చేరే కానీ మనుషులు మాట వినలేదు. వాళ్ళంతమందికి చెప్పినా వాళ్ళు వినలేదు. కానీ నోవాహు కుటుంబం మాత్రం దేవుని మాటను విన్నారు. విని ఆ ఓడలో, రక్షణ ఓడలోనికి ప్రవేశించారు. ఒక్కరు కూడా విడువబడలేదు. దేవుడు ఈరోజు నీ కుటుంబంతో చెప్తున్నాడు, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కరు కూడా విడువపడకుండా దేవుడు మీ కుటుంబంలో ఉన్న వారందరినీ రక్షించును గాక.
ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని రక్షించును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు చేసిన నిబంధనని, వాళ్ళతో అతనితో చేసిన నిబంధన ప్రకారం ఆ కుటుంబాన్ని కాపాడాడు. దేవుడు స్థాపించాడు. ఎంతమంది ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి భూమికి బాప్తిజం ఇచ్చినాడు దేవుడు. చెడిపోయిన భూమిని శుద్ధి చేశాడు. ఒకసారి నీళ్ళలో ముంచి తీసాడు. ఆ భూమిని. అందరూ తెప్పల్లాగా తేలేరు, కానీ ఆ కుటుంబం సురక్షితంగా చక్కగా ఆ ఓడలో సంతోషంగా ఉన్నారు. దేవుడు నిబంధన చేసిన ఆ కుటుంబం ఎంత క్షేమంగా హాయిగా ఓడలో ఉన్నారు. సకల జీవరాశులతో ఆడుకుంటూ వాటికి ఆహారం పెడుతూ హాయిగా ఓడలో ఉన్నారు. ఆ ఓడలో హాయిగా నీట్గా బాగా ఉన్నారు. హాయిగా దేవుడు నిబంధన చేస్తే ఆయన నిబంధన చేసినవాడు నమ్మదగినవాడు. ఎవరైనా నమ్మదగినవాడు. నిబంధన చేసినవాడు నమ్మదగిన దేవుడు. ఆ కుటుంబాన్ని రక్షించినాడు. ఒక నూతన భూమి మీద అతను అడుగుపెట్టేటట్లుగా చేశాడు. ఆ ఓడ నీళ్ల మీద నడిచేటట్లు చేశాడు. అదే నీళ్లు భూమి మీద అవిధేయులైన వాళ్ళందరినీ చంపేసింది. అదే నీళ్లు ఆ ఓడని ఆ నీళ్ల పైన తేలేటట్లుగా చేసింది. ఆ ఓడ నీళ్ల మీద నడిచెను అని రాసి ఉంటుంది బైబిల్లో. ఆ ఓడ నీళ్ల మీద నడుస్తూ ఉంది. వీళ్ళందరూ చనిపోయారు. ఒక నూతన భూమి మీద వాళ్ళు అడుగు పెట్టేటట్లుగా దేవుడు నోవా కుటుంబాన్ని దేవుడు చేసినట్టుగా ఆ నిబంధన స్థిరపరిచినట్టుగా మన బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత దేవుడు అది చేసిన తర్వాత దేవుడు మళ్ళీ నోవాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను ఇక మీదట ఈ విధంగా జలప్రలయం రప్పించి ఈ జనాన్ని నేను చంపను. పొరపాటు నేను చంపను ఇక మీదట అని దేవుడు అతనితో అన్నాడు. మీరు చదవండి 9వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 8వ వచనం. మరియు దేవుడు నోవాహు తన కుమారులలో ఇదిగో మీతోను మీ తదనంతరం మీ సంతానంతోను మీతో కూడా ఉన్న సకల జీవులను పక్షులేమి పశువులేమి నీతో కూడా సమస్త భూజంతువులు ఓడలో నుంచి బయటికి వచ్చిన సమస్త భూజంతువులను నేను నిబంధనను స్థిరపరుస్తున్నాను. నేను మీతో చేసిన నిబంధనను స్థిరపరుస్తాను. సమస్త శరీరులు ప్రవాహ జలములలో ఇక మీదట లయపరచబడరు. నేను భూమిని నాశనము చేయుటకు ఇక మీదట జలప్రలయం నేను రప్పించను. మరియు దేవుడు నాకును నీకును నీతో కూడున్న సకల జీవరాశులను మధ్య తరతరాలకి ఏర్పరుచున్న నా నిబంధనకు ఒక గుర్తు పెడుతున్నా, బాగా విను అన్నాడు. ఏంట్రా గుర్తు అంటే, మేఘములలో ఆకాశ మేఘములలో నా ధనుసు మీకు కనిపిస్తుంది. ఆకాశంలో ధనుసు ఎందుకు వస్తుంది మీకు తెలుసా? తెలుసా?
ఆకాశంలో ధనుసు ఎందుకు వస్తుందో తెలుసా? ఆ ధనుసు వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే, నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను కానీ నీ సంతానాన్ని కానీ నీకు ఓడలో నుంచి బయటకు వచ్చిన జీవరాశులు కానీ నేనిక మీదట నాశనము చెయ్యను. ఈ నిబంధన నేను నీకు నీ వంశానికి ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను దీన్ని నీకు స్థిరపరుస్తున్నానన్నాడు. నీకు నేను స్థిరపరుస్తున్నాను ఈ నిబంధనను. నీకు నీ కుటుంబానికి నీ వంశానికి నేను స్థిరపరుస్తున్నాను. అదిగో మేఘాల్లో ఒక ధనుసు వస్తా చూసుకుపో అన్నాడు. ఈరోజు వరకు కూడా అది ధనుసు అంటారు. ఎందరో ధనుసు అంటారు. ఇంద్రుడు, చంద్రుడు, తెలంగాణలో ఒక చంద్రుడు ఉన్నాడు, ఆంధ్రాలో ఒక చంద్రుడు ఉన్నాడు. ఆకాశంలో ఒక చంద్రుడే ఉంటాడు. మనకు ఇక్కడ చంద్రుడు చాలామంది ఉన్నారు. నేను ఆకాశంలో ధనుసు చూపిస్తా. ధనుసు ఎవరిని నాశనం చేయను. ఆ ఓడలోంచి బయటకు వచ్చిన ఏ జీవరాశిని నేను నాశనం చేయను. నీ వంశాన్ని కూడా నాశనం చేయను. రక్షణ ఓడలోనికి వచ్చిన ఆ 8 మంది ఆ ఓడలో ఉన్న జీవరాశులకి ఒక నిబంధన చేశాడు. ఆకాశంలో ధనుసు చూడండి, నేను ఇక మీద నాశనం చేయను. నోవాహు ఓడ అంటే సంఘమే. నోవాహు ఓడ అంటే సంఘమే. ఈ సంఘములో ఉన్న నీవు, నీ కుటుంబంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నేను పొరపాటును కూడా నేను మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్న మీ వంశాన్ని నేను ఒక నిబంధన చేస్తున్నాను. మిమ్మల్ని ఏమాత్రం ఎప్పుడు నేను నాశనం చెయ్యను. ఆమేన్. అందుకే మనం విర్రవేగి బతుకుతున్నాం. అందుకే మనం విచ్చలవిడిగా తిరుగుతున్నాం. కృపాకాలం అని చెప్పేసి ఇట్లా ఎందుకు తిరుగుతున్నామంటే అందుకే తిరుగుతున్నాం. ఆయన ఏం చేయట్లేదు కనుక. పాత నిబంధనలు అయితే ఏమైనా చేస్తే అప్పటికప్పుడుకే కొట్టి రాళ్ళు కొట్టేసేవాళ్ళు. వెంటనే కిక్ మూమెంట్ అనమాట. దేవుడు వెంటనే యాక్షన్ తీసుకునేవాడు. ఇది కృపాకాలం. అందుకని భయం లేకుండా పోయింది. దేవుని బిడ్డలకి భయం లేకుండా పోయింది. లోకస్తుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలకి భయం లేకుండా పోయింది. పొరపాటున కూడా భక్తి లేదు, భయం లేకుండా పోయింది. భక్తి లేదు, భయం లేదు. ఆ దేవుడు ఎప్పుడు చేస్తాడులే, ఎప్పుడు ఆయన చీళ్లే నిబంధన చేశాడు కదా ఓడలో ఉన్న వాళ్ళకి ఏం చేయనని. నేను చప్పనని చేశాడు కదా, జలప్రలయం రప్పించనన్నాడు కదా. మీకు చేసిన నిబంధన నేను స్థిరపరుస్తానంటున్నాడు కదా. ఆయన స్థిరపరిచాడు కనుక ఆ నిబంధనకు వారసులైన ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ వంశాన్ని కాపాడుతానన్న దేవుడు ఇప్పుడు నోవాహు ఓడైన సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు కాపాడుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కోడల్ని, నీ కూతురుల్ని, అల్లుల్ని ఎవరిని విడిచిపెట్టాడు? ప్రతి ఒక్కరిని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం మొదట్లోనే పునరుద్ధాన దినమున దేవుడు నీ కుటుంబానికి ఈ నిబంధన చేస్తున్నాడు. ఓడలో ఉన్నావు, కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉన్న జాగ్రత్తగా ఉండాలి. నిబంధన చేసినవాడు నమ్మదగినవాడు. మన జీవితాలు కూడా దానికి తగినట్టుగా బ్రతకాల. దేవుడు భూమి మీద వచ్చినప్పుడు నోవాహు ఏం పొందినవాడు? నోవాహు కృప పొందిన కుటుంబం. నోవాహు కృప పొందినవాడు కనుక నా కుటుంబాన్ని కాపాడాడు. ఈ కృపాకాలంలో నువ్వు కృప పొందుకొని ఉన్నావు, నీ కుటుంబాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు? నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించలేకపోతున్నాడు?
కృపాకాలంలో కృపను పొందుకున్న ఈ సంఘములో ఉన్న నీవు ఎందుకు నువ్వు ఆయన నిబంధన గుర్తు చేసుకోలేకపోతున్నావు? నిబంధన చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. నిబంధన చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ కుటుంబంలో ఒక్కరిని కూడా నశింప చేయలేదు. ఒక నూతన భూమి మీద అడుగు పెడేటట్లుగా దేవుడు చేశాడు అతన్ని. నూతన భూమి మీద అడుగు పెడేటట్లుగా దేవుడు చేశాడు. నిశ్చయంగా మనల్ని కూడా దేవుడు ఆయన యుగయుగములు ఉండబోయే ఆ నిత్య రాజ్యానికి వారసులుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలందరినీ దేవుడు చేయనుగాక. నోవాహు ఒక నూతనమైన భూమి మీద అడుగుపెట్టాడు. మనము నూతన యెరూషలేం, ప్రైజులాడ్ హల్లెలూయా, నిత్య సియోనులో అడుగు పెడతాం. మనం యుగయుగాలు ఆయనతో ఉండడానికి కొరకు మనల్ని తీసుకెళ్తాడు. యుగయుగాలు ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకెళ్తాడు. అలాంటప్పుడు నీ జీవితంలో మనం ఎలా ఉండాలి? కృప పొందిన కుటుంబంగా ఉందా ఈరోజు నీ కుటుంబం? కృపకు మూలముగా ఆత్మతో నింపబడిన కుటుంబంగా నీ కుటుంబం ఉందా? ఈ కృపాకాలంలో నువ్వు కృపను పొందుకునే అనుభవంలో లేకపోతే ఎలాగా? పాత నిబంధనలో కృప పొందుకున్న ఒక్కడు కనబడ్డాడు దేవుడికి. ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించగలిగాడు. నీ కుటుంబాన్ని నిన్ను ఎందుకు రక్షించాడు? నీ కుటుంబాన్ని ఎందుకు స్థాపించడు? నీ జీవితాన్ని ఎందుకు స్థాపించడు? ఆయన నిబంధన చేసిన వాడు స్థాపిస్తానంటున్నాడు కదా. మీతో నేను చేసిన నిబంధన స్థాపిస్తా. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. రక్తముతో చేసిన నిబంధన, యేసయ్య రక్తముతో చేసిన నిబంధన. అది విమోచించి పరిశుద్ధపరిచి కడిగి మన పరిశుద్ధపరిచిన పరిశుద్ధపరిచిన నిబంధన కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా మనం మన జీవితంలో ఎందుకు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారో చాలామంది కుటుంబాలు. కొత్త నిబంధన రక్తముతో కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, కృపకు మూలముగా ఆత్మతో నింపబడ్డాం. నీ ఇంట్లో ఒక్కరు కూడా విడువబట్టం ఆయనకి ఇష్టం లేదు. కృప పొందిన నోవాహు కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. చివరికి ఆ ఓడలోకి ఎక్కిన జీవరాశులను కూడా విడిచిపెట్టలేదు. అలాంటప్పుడు నీ పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి. ఆయన చేసిన నిబంధన నీకు గుర్తుంటే కదా. ఆ కుటుంబానికి చేసే నిబంధన మీరు అలాగే గమనించి చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అబ్రహాంతో చేస్తున్నాడు. నువ్వు క్షేమంగా నువ్వు పితరుల దగ్గరకు పోతావు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. వృద్ధాప్యం దాకా బ్రతుకుతావు. కొట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి. దేవుడు చేసిన నిబంధన స్థాపిస్తాడు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు నేను ఎంతకాలం బతుకుతానో అని అనుకుంటున్నారు. ఒకరి సంగతి ఎందుకు, చిన్నప్పుడు నేను అట్లాగే అనుకునేవాడిని. నాకు ముందిద్దరు చచ్చిపోయారు. మా అమ్మ కంటితో కూడా చూపించుకుంటూ సమాధి చేశారు ఇద్దరిని. తట్టుకుంటే ముక్కులోంచి రక్తం గారేది నాకు చిన్నప్పుడు. భయంకరమైన కాళ్ళు నొప్పులు, ఇప్పటికి కాళ్ళు నొప్పి, భయంకరమైన కాళ్ళు నొప్పులు నాకు. ఆ చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతుంది. భయంకరమైన కాళ్ళు నొప్పులు, ముక్కులోంచి రక్తం గారి, తట్టుకుంటే ముక్కులో రక్తం గారేది. ఏందిరా ఉప్పగా తగులుతుందని అది చూసుకునేవాడిని. ఉప్పగా తగులుతుంది ఏందని అర్థం కదా చూస్తే రక్తం కారుతుంది.
పరిగెత్తుకు అమ్మ దగ్గరకు పోతే ఆ పడుకోబెట్టి దూది పెట్టి నీళ్లు పోస్తూ ఉండేది. కూర్చెట్టి తలకాయటి పెట్టి నీళ్ళు పోస్తూ ఉండేది. కరెక్ట్గా ఒక అరగంట సేపు 20 నిమిషాలు 15 నిమిషాలు పోస్తే అది ఆగేది. అప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, ఇద్దరు చచ్చిపోయారు, నేను కూడా ఎంతకాలం బతుకుతాను అనుకుంటానే ఉన్నా. మొత్తానికి 60 ఏళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. రేపు గుడాల పండగకి 60 ఏళ్ళు. అప్పటి నుంచి అనుకుంటున్నా, ఓ ఏమో ఏందిరా నాయన అని. ఈరోజు వరకు దేవుడు సజీవ లెక్కలో పెట్టాడు. ఈరోజు వరకు సజీవ లెక్కలు పెట్టాడు. అదే చెప్తున్నాడు అబ్రాహాంతో, నిండు వయసు వచ్చింది దాకని. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? మంచి వృద్ధాప్యం. వృద్ధాప్యం. మంచి వృద్ధాప్యం వచ్చినంత వరకు నేను నిన్ను బ్రతికిస్తా, లైఫ్ ఇస్తా నీకు. చాలామంది అనుకుంటారు, చాలామంది నేను ఏం బతుకుతానో ఉంటానో పోతానో అనుకుంటుంటారు. దేవుడు చెప్తున్నాడు, నీకు వృద్ధాప్యం వచ్చేంత వరకు మంచి వృద్ధాప్యం. ఆ తర్వాత పోతా పితరుల దగ్గరికి, అప్పుడు దాకుంటావు నువ్వు. అబ్రహాం, అప్పుడు వరకు ఉంటావు నువ్వు. అంతేకాదు మన బైబిల్ గమనించి చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. ఆయన తన ప్రజలకి దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునకు అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరినీ వాళ్ళ చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేస్తాను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పలికించెను. కరుణించుటకును పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోవడానికి, శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. అబ్రహాముకు చేసిన నిబంధన చూడండి. ఏ నిబంధనది? విన్నోళ్ళు చెప్పండి, ఏ నిబంధనది? పరిశుద్ధ నిబంధన. పరిశుద్ధ నిబంధన, అబ్రహాముకు చేసిన నిబంధన. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధంగా దేవుని మందిరంలో నిలిపే ఆ నిబంధన. శత్రువులను హతమార్చే వాళ్ళ చేతుల నుండి తప్పించే దేవుడు చెప్పిన ఆ నిబంధన. శత్రువుల చేత నుంచి విడిపిస్తాను, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఏమి చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మీ పితరులకు నేను చేసిన నిబంధన నేను గుర్తు చేసుకుంటున్నాను. మీ పట్ల నేను గుర్తు చేసుకుంటున్నాను. గలతీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 17వ వచనం.
నేను గలతీ పత్రిక చెప్పున్నదేమనగా- 3:17. నేను చెప్పున్నదేమనగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా చాలా చక్కగా రాశాడు. నేను నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన 430 సంవత్సరాలు తరువాత వచ్చిన ధర్మశాస్త్రము ఉమ్, వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అక్కడ. తర్వాత ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఉమ్, ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఆ ధర్మశాస్త్రం ఎందుకు? ఇంకా ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇది అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ వాగ్దానానికి నిబంధనకి లింకి పెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాగ్దానానికి నిబంధనకి లింకి పెట్టి మాట్లాడుతున్నాడు. అబ్రహాం గురించి చెప్పిన మాటలన్నింటినీ కలిపి ఈ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన నిబంధన, అబ్రహాంకి చేసిన నిబంధన దీర్ఘాయువు ఇచ్చాడు, శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. అర్థమైందా? పరిశుద్ధమైన ఒక నిబంధనని ఇచ్చాడు, వంశాన్ని మొత్తం కాపాడాడు, స్థాపించాడు దాన్ని. అబ్రహాము చేసిన నిబంధన మర్చిపోలే దేవుడు. అబ్రహాం చేశాను కదా, నేను మర్చిపోయానని వాళ్ళ పిల్లలతో చెప్పట్లేదు. అబ్రహాం కొడుకు ఎవరు? 26:3 ఆదికాండం 26:3. ఈ దేశమందు పరవాసి ఉండు ఇస్సాకు, నేను నీకు తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా. ఏలయనగా నీకు నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణ నిబంధన ఉందే, నేను నెరవేరుస్తా. మర్చిపోయే దేవుడు కాదు. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం నేను విస్తరింపజేస్తా. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిబంధన చేసిన దేవుడు నీ పిల్లల్ని కూడా మర్చిపోడు. నీ పిల్లల విషయంలో మర్చిపోడు. నీకు చేసిన నిబంధనని ఆయన మర్చిపోడు. నువ్వైనా మర్చిపోతావని ఆయన మర్చిపోడు. నేను సుమారు 1997లోనో 98లోనో అంత చిన్న పాప, మన విశ్వాస చిన్న పాప, నీకు నేను ఒక వాచ్ కొనిస్తానని చెప్పిన. ఎప్పుడా? అంతప్పుడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంత అయ్యిండాడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు నువ్వు నాకేమో చెప్పినావనింది, నేను కూడా మర్చిపోవాలని చెప్పా. నువ్వు నాకు చిన్నప్పుడు ఏం చెప్పావు అనేది, వాచ్ కొనిస్తానని. నేను ఇప్పుడు కూడా చెప్తాను, కొనిస్తాను. మర్చిపోలా, కొనిస్తాను. ఇంకెప్పుడు నువ్వు కొనిచ్చావు, నా కొడుకు చూడు అంత ఎత్తు వచ్చినాడు, కొనిస్తా. మర్చిపోలా. నేను మర్చిపోతే కదా, నువ్వు నాకు ఇలేదు కదా, నేను మర్చిపోలేదు కదా. అబ్రహాము చేసింది నీకు చేస్తాను. నేను ఆకాశ నక్షత్రంలో చేస్తా, నీ సంతానాన్ని చేస్తా.
ఏమో ఇప్పుడు వాడు కొడుకు బిడ్డకు కొనిస్తానేమో, నాకేం తెలుసు. ఆమెకు చెప్పాను నిబంధన, ఆమెకు చెప్పిన నేను వాచ్య కొనిస్తానని. కొడుకు కొనిస్తానేమో, నాకేం తెలుసు. కొనిస్తానని చెప్పిన అబ్రాహాంకి చెప్పిన. అబ్రాహాం కదా చెప్పింది, నీకు ఇవ్వాల్సిన అవసరం ఏమి అనాలి కదా ఈయన. సేమ్ టు సేమ్ అదే అప్లై చేసినది నేను ఇక్కడ. నేను కొనిస్తా అన్నది వాస్తవమే, కొనిస్తా. మాట ఇచ్చిన మాట తప్పను మడివి తప్పను, కొనిస్తా. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఇస్సాకు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తా. ఎందుకు చేస్తాను? మీ నాయనకి నేను నిబంధన చేసిన, మీ నాయనకు నిబంధన చేసిన దాన్ని నేను మర్చిపోను. మీ నాయనకి నిబంధన చేసిన నేను నిబంధన చేసిన వాడిని మాట తప్పను, చేసి చూపిస్తా అన్నాడు. అర్థమైందా? టైం ఎంత పడుతుంది అనేది, అది ఎంతైనా టైం పట్టచ్చు. దేవుని దృష్టిలో ఒక దినం ఒక దినం 1000 దినములతో సమానం. అది ఒక దినం 1000 దినాలతో సమానం. ఎప్పుడైనా చేస్తాడు ఆయన, నీ జీవితంలో ఎప్పుడైనా చేస్తాడు. నిబంధనను మాత్రం మర్చిపోవడం, నీ పట్లని స్థాపిస్తాడు ఆయన. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? నిబంధనని స్థాపిస్తాడు. మీ పితరుడైన అబ్రహాము, మీ నాన్న, సరే ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబుకి ఏం చెప్పాడు చూడండి. ఆదికాండం 28:13 చదవండి. యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నేను ఇస్సాకు దేవుణ్ణి. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నువ్వు పడుకొని ఉన్నవే యాకోబు, నువ్వు పడుకొని ఉన్నవే ఈ స్థలం. ముందు మన దేవుడు అతనికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, చెప్పింది నాయనికి. ఇప్పుడు మనవడు వచ్చున్నాడు ఇక్కడ. మనవడు అబ్రహాం అయిపోయింది, ఇస్సాకు అయిపోయింది, ఇప్పుడు యాకోబుకి వచ్చింది. కష్టంగా ఉందా? కష్టంగా ఉంది నాయన. నిబంధన స్థాపిస్తాను నాయన నీ పట్ల. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిబంధన చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేనను పెద్దగాను. నిబంధన చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇప్పుడు యాకోబు కాడికి వచ్చాడు. మీ నాయన ఏదే? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, ఇస్సాకు దేవుడైన యెహోవాని, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని, నువ్వు పడుకొని స్థలం ఉందే, నీకు నీ సంతానానికి ఇస్తాపో. ఆమేన్. కొట్టడు గట్టిగా, కొట్టడు గట్టిగా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు కూర్చోన్నారు ఈ స్థలం, మీ పిల్లలకి ఇస్తున్నాను పో. చెప్పండి రోజులు తెచ్చి గట్టిగా చెప్పండి. ఇస్తానన్నా చెప్పరు, సస్తానన్నా చెప్పరు. మీరు దేవుడు ఇస్తాడన్నా చెప్పట్రా చూడు. మీ పిల్లకి ఇస్తాడు. ఇది నువ్వు అనుకున్నది ఈరోజు జరగకపోవచ్చు. నీ పిల్లలు వచ్చిన తర్వాత జరగచ్చు. అర్థమైందా? మొన్న వచ్చినప్పుడు కూడా అడిగింది, అన్న ఏది నాకు వాచ్య అని. కొనిసాలే చూసారా? దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు. మీ
మీ తాత ఉన్నాడే అబ్రహాం, మీ తాత దేవుడు నేను. మీ నాయన ఉన్నాడే, మీ నాయన దేవుడు నేను. యాకోబు, నువ్వు పడుకున్నావు ఈ స్థలం ఉంది, నువ్వు ఇచ్చిన పైకి చూస్తున్నావు కదా, ఈ స్థలాన్ని ఎవరికి ఇస్తాను? నీకు, నీ సంతానానికి ఇస్తాను. పో, ఆమేన్, హల్లెలూయా. నీకు నీ సంతానానికి ఇస్తా. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. ఇస్సాకు ఏం చెప్పాడు? నువ్వు పరవాసి ఉండు, పరవాసిగా ఉండు, నిబంధన నేను స్థిరపరుస్తా అన్నాడు. ఈ భూమి మీద తాత్కాలికంగా బ్రతకరా. మీ నాయన ఎంతసేపటికి నేను దేనికి శిల్పినే ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో నా కొరకు ఎదురు చూశాడు. నువ్వు అటువంటి జీవితం కలిగి నువ్వు కూడా జీవించు, నీకు నిబంధన స్థిరపరుస్తా. నీకు కూడా నిబంధన నీకు స్థిరపరుస్తా. నీకు మీ నాయన ఏ విధంగా నా దగ్గర నడుచుకున్నాడు అట్టే బ్రతుకు నువ్వు కూడా. నేను దేనికి శిల్పి ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో దాని కొరకు అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడు. నీవు కూడా అటువంటి లక్షణాన్ని కలిగుండు. ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు వేగిల పడకు. ఇవి అశాశ్వతం. రంగుల లోకం ఇది, రాలిపోతుంది. రంగుల లోకం రాలిపోతుంది. మాయలోకం ఇది, మాయమైపోద్ది. అర్థమైందా? ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఆకర్షిస్తుంది, ఆఘాతంలో దోస్తుంది. నువ్వు ఎంతసేపటికి మీ నాన్నలాగా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉంటే ఈ భూమి మీద తాత్కాలికంగా బ్రతుకు. అప్పుడు నీ నిబంధన నీ పట్ల నేను స్థిరపరుస్తాను, స్థాపిస్తాను నీ నిబంధన. నువ్వు ఇప్పుడు వచ్చావే, మీ నాయన దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చినావే, ఇక్కడ పడుకున్నావే, ఆకాశానికి కింద నిత్యం చూస్తున్నావే, నీకు నీ పిల్లలకి నేను దీన్ని స్వాస్థ్యంగా ఇస్తాను పో అన్నాడు. యాకోబు అంటాడు, అమ్మో ఇది భయంకరమైన స్థలం, నిద్రలేసి భయంకరమైన స్థలం ఇది, దేవుని మందిరం తప్ప ఇంకోటి కాదన్నాడు. ఇది దేవుని మందిరం తప్ప ఇంకోటి కాదు. ఇది దేవుడు అంటాడు, నీకు నీ పిల్లలకి ఇదే ఇస్తా, నీకు నీకు పిల్లలకి ఇదే ఇస్తా. ఆ సీత అంటాడు, నాకు బట్ట, తినడానికి తిండి, నాకు బట్టి తినడానికి తిండి. అర్థమైందా? నన్ను ప్రశాంతంగా బ్రతకని, నేను వచ్చి మందిని కడతాడా, నేను మనిషికి మందిని కడతా, నాకు తినడానికి తిండి. ఏందే ఈ బలి చెప్తాడు, ఏం కావాలి నాకు? తినడానికి ఆహారం, ధరించుకోవడానికి బట్టలు, నాకు ఈ రెండి. అర్థమైందా? ఇప్పుడు ఒంటి మీద బట్ట లేకపోయినా పర్వాలే, తినడానికి తిండి లేకపోయినా పర్వాలే, అదొకటి ఉంటే చాలు. ఏదే రోటీ కాపాడ మకం, రోటీ కాపాడ సెల్. అర్థం కదా? ఇప్పుడు సెల్ ఉంటే చాలు, ఏం అవసరం లే. అర్థం కదా? ఇదిగో మీ నాయన, ఇదిగో మీ తాత, ఇదిగో ఈ స్థలమంతా నీకే ఇస్తా, నీ వంశానికే ఇస్తా, నీ కుటుంబానికే ఇస్తా, నీ పిల్లలకి ఇస్తా, మాట తప్పను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 2:24 దేవుడు వాళ్ళ మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన ప్రమాణమును
జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుల పక్షాన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధనని ఇశ్రాయేలుని కాపాడడానికి కొరకు గుర్తు చేసుకున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళ మూలుగులు ఆయనకి వినపడ్డాయంట. మూలుగులు వినపడితే సావంటారా మీరు అల్ల? వాళ్ళ పితరులకి నేను వాగ్దానం చేసిన, అబ్రహాంకు ఒక వాగ్దానం చేసినాను, ఇస్సాకు వాగ్దానం చేసినాను, యాకోబుకు వాగ్దానం చేశాను, వీళ్ళు ఇక్కడ సావకూడదు. ఆడెందుకు పెట్టంటే బుద్ధి రావాలని పెట్టాను. కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రాదు. ఏ రాదో పెద్ద చెప్పండి, కొంచెం వినాలి శివులకి. ఆనందం కలిగేటట్లుగా చెప్పండి. ఏ రాదో? బుద్ధి రాదు. ఎంత నష్టం వచ్చినా బుద్ధి రాదు. కొంతమందికి బుద్ధి రాదు. వాళ్ళు దేవుడు విన్నాడు. విని ఇశ్రాయేలు ప్రజలకి ఆ నిబంధన గుర్తు చేస్తున్నాడు. నిర్గమాకాండం 6:4 నిర్గమాకాండం. వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. వారిలోనే నా నిబంధన స్థిరపరిచాను. పాలు తేనె ప్రవహించే కానాను దేశాన్ని వాళ్ళకి ఇస్తానని ఇచ్చాను. ఆమె చెప్పండి గట్టిగా. అంట కాదు, బాగా చెప్పాలి. ఆమేన్. దేవుడు నీకు ఒక మాట చెప్పాడంటే ఆయన మాట తప్పుడు. నీ పిల్లలకి ఇస్తాడు. అది ఇస్తాడు. నిబంధన స్థిరపరుస్తాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు ఇజ్రాయేలీలు. ఆ 12 గోత్రాలలో లేవి వంశాన్ని ఇదిగో నేను ఇది భయంకరమైన స్థలం, దేవుని మందిరం తప్ప ఇంకోటి కాదన్నాడు యాకోబు గర్భంలో నుంచి వచ్చిన లేవి ఉన్నాడే, లేవికి ఇదిగో వీళ్ళందరికీ నేను ఆస్తి పంచుతా, నీకు మాత్రం నేను ఇవ్వను, నేనే నీకు స్వాస్థ్యం పో అన్నాడు. ఆమె గట్టిగా చెప్పండి, నేనే నీకు స్వాస్థ్యం. అసలు లేవి వంశాన్ని ప్రత్యక్ష గుడారంలో పరిచర్యకి నియమించింది. ఎందుకంటే వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. నీ సంతానానికి ఇదిగో, నీ సంతానానికి ఇది ఇస్తా. ఏది? యాకోబును స్థలం ఏంటిది? నిచ్చిన పైనుంచి కిందకి నిచ్చిన ఏందది? ఇది భయంకరమైన స్థలం. ఇది దేవుని మందిరము తప్ప ఇంకోటి కాదు. దేవుని మందిరంలో పరిచర్య చేసే ఆ ధన్యతని ఈ లేవి వంశానికి ఇచ్చినాడు. మాట తప్పుడు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు మాట తప్పడు. ఆయన నరుడు కాదు, మాట తప్పేందుకు. నిబంధన స్థిరపరుస్తానంటున్నాడు. నిబంధన స్థిరపరుస్తా మీ పట్ల. నేను నిబంధనని స్థిరపరుస్తా, నిశ్చయంగా స్థాపిస్తాను, స్థిరపరుస్తాను. నీ పట్ల నేను నిబంధన స్థాపిస్తా. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం ఆయన చెప్పినట్లుగా నేను విస్తరింపజేస్తాను. 31st నైట్ 1వ తారీఖు మీకు విస్తరింపజేస్తానన్నాడు. ఇప్పుడు నిబంధన స్థిరపరుస్తానంటున్నాడు. ఇట్లా కాదు స్థిరపరచడం అంటే, ఇట్లా విస్తరించడం అంటే ఇట్లా కాదు. ఇట్లా కానీ పోయినామంటే పైకి బాబేలు గోపురం అవుతుంది, కోలస్తాడు.
ఏం చేస్తాడు? ఇటు పోతే చెప్పండి, ఇటు పోతే ఏమవుద్ది? తారుమారవుద్ది. తారుమారవుద్ది. ఇట్లా పోవాలా? ఇట్లా పోతా ఉంటే గోడ అడ్డం వచ్చింది. ఏమొచ్చింది? ఇటు పోతా ఉంటే గోడ అడ్డం వచ్చింది. ఇటు పోతా ఉంటే రోడ్డు వచ్చింది. ఇట పోతా ఉంటే వెనక రోడ్డు వచ్చింది. అట పోతా ఉంటే పార్క్ వచ్చింది. ఇంకెట్ట పోవాలి మనం? అందుకని అడగపోయినాం. హల్లెలూయా. అర్థం కాకపోయినా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైనట్టుగా అర్థం కానట్టుగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు విస్తరిస్తాం. ఆమేన్. హల్లెలూయా. మేఘం కదిలితే కదలాల, ఆగమంటే ఆగాల. ఆమేన్. అంత పని చేయాలంటే నేను చేస్తానా? నేను 1000 సార్లు చెప్తా, నేనైతే కట్టలేను. ఇప్పుడు కూడా చెప్తున్నా, దేవుడు కట్టిస్తే మనం ఏం చేయాలి? దేవుళ్ళు ఆనందిద్దాం. హల్లెలూయా. ఏ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు శక్తికి మించి, ఒక కుటుంబం అయితే ఉదయం టిఫిన్ చేయటం మానేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కానికి ఇచ్చినారు. చిన్న పిల్లలు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా, చాక్లెట్ మిఠాయిలు, ఆ డబ్బాలో వేసి పెట్టి ఆ ఉండి పెడితే తీసుకొచ్చి నాకు ఇచ్చిపోతే పక్కన కొడితే దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి చూసారా? దేవుడు విస్తరింపజేయాలా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు. ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. నోవాహు కుటుంబంలో 8 మందిని ఒక్కరిని కూడా విడిచిపెట్టలా. ఇశ్రాయేలుని ఎవరిని విడిచిపెట్టలా. పాలు తేనె ప్రవహించే దేశానికి చేర్చాల. ఎంతమంది మధ్యలో లేచిపోయారన్న సంగతి అది అనవసరమైన సబ్జెక్టు, సెన్సార్ సబ్జెక్ట్. అది ఎంతమంది ఆకులు రాలిపోయారో అది సెన్సార్ సబ్జెక్టు. రాలిపోయేవాళ్ళు రాలిపోతూ ఉంటారు, చేరిపోయేవాళ్ళు చేరిపోతూ ఉంటారు. అర్థమైందా? నిబంధనను నమ్మినోడు, దేవుడు చేసిన నిబంధనను నమ్మినోడు చేరతాడు పోయి. అనుమానించినోడు ఏమవుతాడు? బైబిల్ చాలా మాటలు ఉన్నాయి, అవి చదివించడానికి నాకు ఇష్టం లేదు. నిబంధన నమ్మనోడు ఏమవుతాడో నేను చదివించడానికి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టంలే. చాలా బాధాకరంగా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో కానీ, ఇర్మియాలో కానీ, అది నమ్మనోళ్ళకి చాలా డేంజర్గా ఉన్నాయి. రెఫరెన్స్లు చెప్తా, గుర్తుపెట్టుకునేటికి చదువుకోండి. ఇర్మియా గ్రంథం 11:11, హెబ్రీ పత్రిక 10:29, ద్వితీయోపదేశ కాండం 28:15. దీని పబ్లిక్కి చదవకూడదు, ఇది సెన్సార్ సబ్జెక్ట్. చేతులు తల్లి చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. నాతో నీవు చేసిన తీర్మానమును, నాతో నీవు చేసిన ఇట్టంటే ఏంది? ఇట్టంటే ఏం తెలీదా? ఇట్టంటే ఏం తెలీదా? అది కూడా తెలీదా? అందుకే తనులు తింటున్నదే. ఇట్టంటే ఆపమని కదా.
మనతో ఏం చేసాడు నిబంధన? మనతో ఏం చేసాడు? ఇప్పుడు అబ్రహాము చేసిన నిబంధన మనవడికి వస్తే, మన తండ్రి అబ్రహాం అయినప్పుడు మనకి రాదా? ఇంకెందుకు చదవటం అనవసరం. వీలునామా అలా ఉందంటే వీలునామా అదే దాంట్లో ఉంది. ఖచ్చితంగా మనకు వస్తుంది ఆస్తి. దానికోసం ఫైట్ చేయడం ఎందుకు? ఇంకా ఖచ్చితంగా వస్తుంది. ఆయన మర్చిపోడు, మనం మర్చిపోయిన ఆయన మర్చిపోడు. మీ పితరులకు చేసిన నిబంధన ఉంది. దీర్ఘాయువిస్తా, నీకు నీ కుటుంబాన్ని రక్షిస్తా, నేను శత్రువుల చేతిలో నుండి విడిపిస్తా, శత్రువుల చేతిలోంచి విడిపిస్తా, నేను బానిసత్వపు కోరలోంచి విడిపిస్తా, పాలు తేనె ప్రపంచ దేశంలో చేరుస్తా. ఆమేన్. హల్లెలూయా. 430 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా ఆయన చేరస్తానన్నవాడు మాట తప్పడు. ఎంతమంది చేరారు, ఎంతమంది చేరారా లేదా పాయింట్ అక్కడ ఉంది. చేరారా లేదా అది ముఖ్యం. అర్థమైందా? యేసయ్య వెళుతూ వెళుతూ మనకు నిబంధన చేశాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసాలు, నేను వెళ్ళి ఒక స్థలం సిద్ధపరిచి వస్తా, తీసుకుని వెళ్తా. ఈ సంవత్సరం దేవుడు మన పట్ల నిబంధనని స్థిరపరచునుగాక. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. అనుకొనని గడియల్లో, నువ్వు అనుకొనని గడియల్లో వచ్చేస్తాడు. నువ్వు రెడీగా ఉండాలా. అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు. ఓపిక కలిగి ఆత్మ ఫలములు ఫలించెదము ప్రభు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడు నాకు నిబంధన చేసిపోయాడు, తండ్రి ఇంట్లో పెట్టడానికి కాదు, నేను కట్టిన స్థలంలో మీరు ఉంటారని. ఎక్కడ? నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరచి నేనుండు స్థలంలో మీరు తీసుకుని పెడతా. అది మనకి నిబంధన, మనకి ఇచ్చిన మాట అది, మనకిచ్చిన మాట అది. ఏదో పక్కన పడి ఉండండి అల్లా. అర్థం కాల? మా ఇల్లు ఉందంటే మా ఇంట్లో కుక్కని కట్టే స్థలం కూడా ఇల్లే, ఇంట్లోనే కట్టేస్తాం. ఆ ఇంట్లో ఆ పెరట్లో కట్టేస్తాం కుక్కని, అది కూడా ఇల్లే. అర్థమైందా? సిట్టింగ్ రూమ్ కూడా ఇల్లే, డైనింగ్ హాల్ కూడా ఇల్లే. అర్థమైందా? మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఎవరిని ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మా బెడ్రూమ్ చూస్తారా అని తీసుకెళ్తుంటారు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు బెడ్రూమ్ చూపిస్తారు అన్న తీసుకెళ్ళే. తలకాయింది వాళ్ళకే. వాళ్ళు ఏడ కూసేపెట్టాలో తెలియదు, ఎవరిని ఏడ కూసేపెట్టాలో తెలియదు కొంతమందికి. ఆయన ఉండే స్థలంలో పోవాలి మనం. ఎవరంటే ఆడకి రావడానికిలే. కొంతమంది మీకు అర్థమవుతాడు చెప్తా, మీకు అర్థమవుతాడు చెప్తా. ఇది చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట్టా? బెడ్రూముల్లో, ప్రత్యేకమైన రూముల్లో కుక్కలు పడుకోండి. కుక్కలు
కుక్క ఏడుండాలా? కుక్క ఏడుండాలా? నోళ్ళు తెరవట్లే. కుక్కలు మీ ఇళ్ళల్లో మంచాల మీదకి పడుకుంటున్నాయి కాబట్టి నోళ్ళు తెరవట్లే. అది ఏడ పడుకుండాలా? ఎక్కడుండాలి అది? కుక్క బయట ఉండాలా? గులిసేసి కట్టి ఆడ పెట్టాలి దాన్ని. అది కుక్క. అది రెండు కాళ్ళ కుక్కలు ఇళ్లలో వస్తున్నాయి. 4 కాళ్ళే కాదు, 2 కాళ్ళ కుక్కలు. 2 కాళ్ళ కుక్కలు ఇళ్లలోకి వస్తున్నాయి. అది ఆడ ఉండాలో అర్థం కావట్లా. అది ఉండాల్సిన స్థలం వేరు, అది ఎక్కడ కూర్చుండో చూడు. హద్దులు మీరి క్రమం తప్పి. అర్థమైందా? యేసుప్రభు చెప్పిన మాట అర్థమైంది మీకు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఒక స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్ళి పెడతా. అర్థమైందా? నేనుండే స్థలంలో మీరుంటారు. అర్థమైందా? కుక్కలు కట్టేసి అక్కడ కాదు. అర్థమవుతుందా? స్థాపిస్తా మీ పట్ల నేను ఈ నిబంధన స్థాపిస్తా. మీతో నేను చేసిన నిబంధనని స్థిరపరుస్తా. మాట తప్పను. విశ్వసించిన వాడు నిశ్చయముగా ఈ నిబంధనను స్థిరపరచు, ఈ నిబంధనను అనుభవించదురుగాక. నీలో మా వాళ్ళం కూడా ప్రార్థన చేసుకుందాం. స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. 2026 సంవత్సరం మీరు మాకు ఇచ్చినందు కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ జనవరి మాసం మొట్టమొదటి నెలలో మొట్టమొదటి ఆదివారం పరిశుద్ధ దినమని మిమ్మల్ని ఆరాధన చేయడానికి నీ మందిరంలోకి మేమంతా వచ్చి ఉన్నామయ్యా. ఈ రోజున సర్వలోకం కూడా మా ప్రభువుని ఆరాధన చేయుచుండగా మా ప్రభు మహిమ పొందుచు ఉన్నందుకు స్తోత్రం. మా ప్రభు మా మధ్యలోకి వచ్చినందు కొరకై స్తోత్రం. మా ఆరాధనని అంగీకరించినందు కొరకై స్తోత్రం. తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి వాగ్దానము విషయమై మీరు మాతో తండ్రి రూఢిగా మాట్లాడినందు కొరకై స్తోత్రం నాయన. మమ్మల్ని కటాక్షించి ప్రభా మీరు చేసిన నిబంధనను మా జీవితంలో స్థాపిస్తానని చెప్పారు ప్రభువా. మా పూర్వీకులైన వారితో మీరు నిబంధన చేసి అవి ఎలా నెరవేర్చుకున్నారో మా జీవితాలలో కూడా అలాగూ చేయగలరని మీరు తెలియచేసినందు కొరకై స్తోత్రం. నోవాహుతో మీరు నిబంధన చేసి నోవాహు కుటుంబ సభ్యులలో ఎవ్వరూ నశించిపోకుండా నాశనమైపోకుండా జలప్రలయంలో కాపాడి ఉన్నారయ్యా. అలాగున్న ఈ పునరుద్ధాన దినమందు ఈ ఆరాధనలో కూర్చున్న వారి కుటుంబస్తులలో ఎవరెవరు ఇంకా విగ్రహారాధనలో యేసయ్యకి దూరంగా ఉంటూ తండ్రి లోకంలో ఉంటూ సాతాను కట్ల చేత బంధింపబడుతూ ఉన్న వారిలో కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోరు, ఏ ఒక్కరు నాశనము కారు. ఓడలో చేర్చబడిన వారందరినీ కూడా కాపాడుటకు ఆయన సమర్థుడని తండ్రి నిబంధన చేసిన వారిని మీరు కాచుకుంటారని తెలియచేశారు. ఈ ఆరాధనలో చేరిన వారందరి కుటుంబాలలో ప్రతి ఆత్మను మీరు రక్షించబోతున్నారయ్యా. ఏ ఒక్కరు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ప్రతి వారిని విశ్వాసులు కుటుంబాలలో వారి రక్త సంబంధులు బంధుమిత్రులందరినీ మీరు రక్షిస్తాను అని సెలవిచ్చినందు కొరకై స్తోత్రం. నిబంధన తండ్రి, ఇది నిబంధన. అలాగుననే తండ్రి మీకు స్తోత్రం నాయన. అబ్రహాముతో మీరు పరిశుద్ధమైన ఒక నిబంధన చేశారు. ఈ నిబంధన తండ్రి అబ్రహాముకి మంచి వృద్ధాప్యం వచ్చేంతగా ఆయుష్ను అనుగ్రహించింది నాయన. ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డ కూడా వారి వారి జీవితాల గురించి తండ్రి ఎవ్వరు నాయన అధైర్యపడిపోకుండానట్లుగా మంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు అందరు ఆరోగ్యాలు కలిగి వర్ధిల్లుతారు తండ్రి. తండ్రి మీకు స్తోత్రం. శత్రువుల కార్యాలని లయపరుస్తారు తండ్రి.
ఇలాగున్న తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మీరు ఇచ్చిన నిబంధన ప్రకారముగా వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ వచ్చారు ప్రభువా. మీరు మాట తప్పని దేవుడవు గనుక మా బ్రతుకుల్లో కూడా తండ్రి 2026 సంవత్సరం నేను నీతో చేసిన నిబంధనను స్థాపించబోతున్నానని వాగ్దానం ఇచ్చినందుకొరకై స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా మా వినికిడిలో మీరు స్థిరపరచండి తండ్రి. తండ్రి, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మా మీద ఉంచి వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని నడిపించండి నాయన. విశ్వాసులు వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మీయముగా అందరూ భద్రంగా కాపాడబడాలి, వర్ధిల్లాలి, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలి. వారి వారి కుటుంబాలు సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా వెళ్ళబుచ్చాలి తండ్రి. ఈ సంవత్సరం అలా కృప చూపండి. అన్నకి మరింతగా ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరచండి ప్రభువా. అన్నకు కూడా ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి వారి మార్గాలలో వారిని వర్ధిల్ల చేయండి నాయన. అలాగుననే మేమంతా కూడా పవిత్రమైన రక్తమాంసాల్లో పాలు పొందడానికి ఇదిగో సిద్ధపడిన వారమై మీ ఎదుటకు వచ్చున్నాం యేసయ్యా. ఇంకా కల్వారి రక్తం ప్రవహిస్తూనే ఉంది యేసయ్యా. ప్రతి బిడ్డ రక్తముతో కడగబడాలి. క్రొత్త నిబంధన రక్తం మా మధ్యలో ప్రవహిస్తూ ఉండగా ఈ నిబంధన రక్తం మాలో క్రియ జరిగినట్లుగా నిత్య జీవంలో మేము చేర్చబడే అంతవరకు ప్రతి బిడ్డ శరీరంలో ఆరోగ్యం, ఆత్మలో బలమిచ్చి నడిపించండి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరముగా మీరు జరిగించి మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుచు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్.